అండి నమస్తే. ఇదొచ్చేసి సండే రోజు లంచ్ వ్లాగ్ అండి. లంచ్‌లోకి ఇక్కడ నేను మేక కాళ్ళు ఉంటది కదా! పాయా కర్రీ ఇంకా జొన్న సంగటి చేస్తున్నా. పాయా కర్రీ కోసం అయితే ఫస్ట్ మసాలా రుబ్బుకోవాలి. మసాలా చూపిస్తున్నాను సింపుల్‌గా ఉంటుంది. మిక్సీ జార్‌లోకి ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక పెద్ద టమాటో వేసేసుకొని, ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఒక ఇంచ్ దాల్చిన చెక్క, 2 ఇలాచి, 2 లవంగాలు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలు వేసేసుకొని, గుప్పెడు పుదీనా, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, కొద్దిగా సాల్ట్, పచ్చి కొబ్బరి, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి లేదు అనుకుంటే ఇలా నాలాగా ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసుకోవచ్చు. వేసుకొని మసాలా అంతా కూడా బాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడైతే రైస్ పెట్టేసాను సంగటి కోసము. రైస్లోకి కూడా వాటర్ యాడ్ చేసేసి బాగా కడిగి అందులోకి కొద్దిగా ఉప్పు కూడా వేసి స్టవ్ పైన పెట్టేసాను. ఇంకా కర్రీ కోసం అయితే కుక్కర్లోకి ఆయిల్ ఒక 3 స్పూన్లు వేసుకున్నా. ఆయిల్ వేడెక్కిన తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా, అంత మసాలా కూడా వేసేసుకోవాలి. ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసి ఆ మసాలా అంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఈ మసాలా నాన్ వెజ్ కర్రీస్కి దేనికైనా కూడా బాగా సెట్ అవుతుంది. కొన్నిసార్లు వెజ్ కర్రీస్కి కూడా బాగుంటుంది. చోలే బటర్ మసాలా ఇలాంటి వాటికి కూడా ఈ ఈ ఈ మిక్సీ పట్టుకున్న మసాలా బాగుంటుంది. పొటాటో కర్రీకి కానీ, నూనె వంకాయకి, గుత్తి వంకాయకి కానీ కూడా, చికెన్కి, నాటుకోడికి కూడా బాగుంటుంది ఇలాంటి మసాలా. అన్నీ ఇదే క్వాంటిటీలో వేసుకున్నా కూడా బాగా సెట్ అయిపోతుంది. మసాలా అంతా కూడా మనకి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. కుక్కర్లో నుంచి సపరేట్ అయిపోతుంది. చూడండి ఆయిల్ అంతా కూడా పైకి రిలీజ్ అవుతుంది. ఈ గ్యాప్లో రైస్ కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇంకా రైస్లోకి ఒక హాఫ్ కప్పు వరకు జొన్నపిండి వేసేసాను. జొన్నపిండి వేసేసి బాగా స్ప్రెడ్ చేసి మూత పెట్టేశాను. మూత పెట్టి ఇంకా పిండి కూడా బాగా మనకి ఉడుకుతుంది. ఈ గ్యాప్లో మనకి మసాలా కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు అందులోకి వాష్ చేసి పెట్టుకున్న మేక కాళ్ళు వేసేసాను. వేసేసి దాన్ని కూడా ఒక బాగా మసాలా అంతా బాగా కాళ్ళకి పట్టేలాగా మిక్స్ చేసుకొని దీనికి కొంచెం మనకి వాటర్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఇది ఉడకడానికి కనీసం ఒక 15 విజిల్లైనా రావాలి. 15 విజిల్లు వస్తే కానీ బాగా మెత్తగా ఉడకదు. చూడండి నేను ఇక్కడ కొంచెం వాటర్ కూడా ఎక్కువగానే వేసేసాను. వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఇంకా వాటర్ మరిగేలోపు ఇంకా మనం ఇందాక రైస్ పెట్టాం కదా, సంగట్లోకి పిండి వేసాం కదా, ఇంకా అది కూడా బాగా మగ్గిపోయి ఉంటుంది. ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసి రైస్ ఇంకా పిండి అంతా కూడా బాగా మిక్స్ చేసేసాను. బాగా సంగటిని అయితే మిక్స్ చేసేసుకోవాలి. సంగటిని బాగా గెలికేసుకునేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గిస్తే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ గ్యాప్లో ఇంకా ఇది కూడా బాగా మగ్గిపోయింది, ఉడుకుతుంది. ఇది ఉడుకుతున్నప్పుడు కొద్దిగా నేను మటన్ మసాలా వేసాను. ఇది వచ్చి బయట తీసుకున్నదే మటన్ మసాలా, అది వేసుకున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలిపేసి కొత్తిమీర కూడా వేసేసాను. కసూరి మేతి వేసుకున్నా కూడా బాగుంటుంది. నేనైతే కొత్తిమీర వేసేసి బాగా ఒకసారి కలిపేసి ఒక 15 విజిల్స్ అయితే పెట్టేశాను. ఒక 45 మినిట్స్ అయితే ఉడుకుతుంది. కుక్కర్ విజిల్ పెట్టేసిన తర్వాత 15 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత చూడండి మసాలా అంతా కూడా దగ్గర పడింది. వాటర్ అంతా కూడా బాగా ఇమిరిపోయినాయి. ఇలా అయితే దీనికి మనం కొంచెం పెద్దగా ఉన్న కుక్కర్ తీసుకుంటే బాగుంటుంది. లేదంటే మనకి బాగా పొంగిపోతుంది. అలా లేకుండా ఇలాంటి కొంచెం వెడల్పుగా పెద్దగా ఉన్న కుక్కర్లో అయితే బాగా సెట్ అయిపోతుంది. కర్రీ అయితే బాగా ఉడికిపోయింది. రైస్ కూడా సంగటి కూడా అయిపోయింది. ఇంకా లంచ్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంతకు మీరేం చేసుకున్నారు సండే రోజు కామెంట్ చేయండి. నేనైతే జొన్న సంగటి ఇలా చేసేసి సంగటి అంతా కూడా చల్లారిన తర్వాత ఇలా బౌల్లా చేసేసి మంచిగా పాయ కర్రీతో అయితే సర్వ్ చేసేసాను. చాలా బాగా నచ్చింది. మనీకి కూడా బాగా ఇష్టంగా తిన్నాడు. బాబు కూడా తిన్నాడు. బాబుకి అసలు ఇలాంటివి అలవాటే లేదు, కానీ తనకు కూడా అలవాటు చేయాలని చెప్పి తనకు కూడా పెట్టేశాను. అంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.